ఏమి ఎట్లా జరుగుతుందబ్బా, పొద్దున 4:30కు వస్తాము. ఆటో స్టాండ్లో సీరియల్ పెడతాము. సీరియల్ పెడితే అది 7:30 8 గంటలకు సీరియల్ ఒకటి వస్తుంది. అది లోడ్ చేసుకొని 10-12 మంది ఎక్కించుకొని పుట్టపర్తికి పోతే 10-20 రూపాయలు తీసుకుంటాము. మళ్ళీ అక్కడ సీరియల్ లేదు, మళ్ళీ ఖాళీ బండో ఎవరన్నా ఎక్కితే ఎక్కించుకుంటాం, లేకపోతే మళ్ళీ తీసుకొచ్చి పెడతాము. జగన్ 10,000 ఇస్తాను సంవత్సరం వస్తుందా నీకే? జగన్ అన్న 10,000 ఇస్తున్నాడు. కొంతమందికి ఇస్తాం, కొంతమందికి ఇస్తారు. అవి ఇచ్చినా కానీ ఆ డీజిల్కు ఆ పెట్రోల్ రేట్లు పెరిగిన దానికి సరిపోతుంది. మళ్ళీ ఆర్టీఓలు వస్తే బండ్లో ఒకసారి తిప్పము భయపడి. ఆటో డ్రైవర్లకు ఏదో ఒకటి సాయం చేస్తేనే, లేకపోతే ఇన్సూరెన్స్, పోలీసు, ట్యాక్స్లు ఇవన్నీ చేసుకోవాలంటే ఆర్టీఓ ఆఫీస్ ఇవన్నీ బ్రోకర్లని వాళ్ళతో ఇంత ఉండేది అంతా చేస్తారు. మరైతే ఈసారి ఇప్పుడు చంద్రబాబు జగన్ వీళ్ళిద్దరిని ఎవరిని చూసి ఒకరిని సెలెక్ట్ చేసుకుంటే ఎవరిని చూసి చేసుకుంటారన్న ఆటో వాళ్ళు మీరంతా? జనాలంతా తెలుసు, మాకు తెలుసు, అందరికీ తెలుసు, కార్మికులని వాళ్ళు పేదవాళ్ళు అందరికీ తెలుసు. జగన్ ప్రభుత్వం చాలా అధ్వానంగా ఉన్నాయి. రోడ్లు బాగలేక గుంతల్లో పడి ఎంతమంది కాలు చేతులు ఇరిగినాయి. మా ఆటోలు కూడా టైర్లు గీళ్ళు అన్నీ పిన్ సెట్లు అన్నీ పోయినాయి. గేర్ బాక్సులు అన్నీ పోయినాయి. బ్రేక్ లైన్లు అన్నీ పోవడం వల్ల మాకు 1,500, 2,000, 3,000 ఇది అవుతున్నాయి ఓన్లీ బ్రేక్ లైనర్లకే. దడ తుంకి పడేలకే అవి సట్ట ఇది అయిపోయి పగిలిపోయి బెల్లు ఓపెన్లు అయ్యాడే అవ్వడము. అన్ని కష్టాల్లో ఉన్నాము. ఏదో జగన్ అన్న అంటే పరిపాలన సరిగా రాదు. చంద్రబాబు నాయుడు గారి అంటే పరిపాలన దక్షుడు, బాగా అనుభవం ఉన్న తీసాలి, మంచి అనుభవం ఉన్నవాడు. ఎవరికి ఏమేమి చేయాలో అతనికి అన్నీ తెలుసు, ఎవరికి ఏం పెట్టాలి చేయాలి అని అతనికి పరిపాలన పారదర్శకత బాగున్నది, అనుభవం ఉంది. ఆయన అయితే ఆంధ్రప్రదేశ్ ఒక ఒడ్డుకు చేరుస్తాడని నా నమ్మకం. మా ఆటో డ్రైవర్లు అందరి తరపున నేను చెప్తుండే. ఒకవేళ ఇప్పుడు చంద్రబాబుని మీరు కావాలనుకుంటే చంద్రబాబుకి మీరు ఎటువంటి హామీలు కోరుకుంటున్నారు చంద్రబాబు నుంచి? మీరు నెక్స్ట్ చంద్రబాబు వస్తే అందరికీ సమానంగా చూస్తాడు, అన్ని కులాల వారికి చూస్తాడు, పేదవారికి ఉన్నవారు అందరికీ సమానంగా చూస్తాడు తెలుసు. ఆటో డ్రైవర్లకు భారం పడకుండా, ఫైళ్ళు గిళ్ళు పడుకోకుండా. ఇంతకుముందే మాకు ట్యాక్స్ ఒకటి తీసేసాడు. మళ్ళీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకు కరెంటు బిల్లు లేకుండా చేశాడు, అది మంచి పని చేశాడు. అలాగే ఈ ఫిట్నెస్ సంబంధించి ఇన్సూరెన్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇన్సూరెన్సే 9,000 చిల్లర పడుతుంది. ఆ 9,000 చిల్లర కానీ తీసేస్తే చంద్రబాబు నాయుడు గారికి దేవుడు అయిపోతాడు మా ఆటో డ్రైవర్లందరికీ. ఫిట్నెస్కి ఒకటి, ఇన్సూరెన్స్ ఒకటి చేసుకొని మీరంతా మీరే చేసుకుని అన్నా చేసుకోండి.